సొంతగా బయటికొచ్చేటిది గాని సొంతగా ఏమన్నా ఆ చెయ్యాలన్న ఆలోచన వచ్చేది కాదు. అట్లా అమ్మ నాన్న వాళ్ళు అలాగే చూసుకున్నారు. ఇక్కడ భర్త కూడా అలాగే చూసుకున్నాడు. వెస్టేజీ మాత్రం నేను రావడానికి మెయిన్ కారణం హెల్త్ ప్రాబ్లం. నా ప్రాబ్లం వచ్చేసి ఆస్తమా ప్రాబ్లం. దమ్ము దగ్గు ఆయాసం విపరీతంగా ఉంటుంది. చాలా హాస్పిటల్లో చూపించుకున్నాను. ఇంగ్లీష్ మందులు వేసుకోవటం వల్ల అప్పటికప్పుడే తగ్గినట్టు అనిపిస్తది. ఆ ఇంగ్లీష్ మందు డోస్ ఎప్పుడైతే ఆ ఏంటంటే అది ఉన్నంత చేపే పనిచేస్తుంది. తర్వాత యథావిధిగా తగ్గిపోతుంది. ఇంకేం చేయాలి? చాలా ఇంగ్లీష్ మందులు వేసుకుంటున్నా కానీ ఎక్కడ ఎలాంటి రిజల్ట్ రావట్లేదు. రిజల్ట్ రాకపోగా నాకు సైడ్ ఎఫెక్ట్లు స్టార్ట్ అయినాయి. ఒళ్ళంతా వాటర్ రావటం, థైరాయిడ్కి రావటం, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటం, షుగర్ అటాక్ అయింది. ఇంకా ఈ వయసులో ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని మళ్ళా హాస్పిటల్కి వెళ్తే డాక్టర్లు సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి, చిన్న ఏజ్ లో నువ్వు ఇంగ్లీష్ డోస్ ఎక్కువ అవుతుంది అని సజెషన్ చేసింది. సరే ఇంగ్లీష్ మందులు బంద్ చేద్దామా అంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా మాట్లాడుతున్నారు. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం కాబట్టి బంద్ చేస్తే కొంచెం ప్రాబ్లమే అవుతుంది, కోమలోకి వెళ్తావు, ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్న ఏజ్ ఉన్నది కాబట్టి అన్నారు. మరి ఇంగ్లీష్ మందులు వేసుకుంటా ఉండి ఏ ప్రాబ్లం వచ్చినా ఏం కాదు కానీ టోటల్ గా కోమలోకి పోతే ప్రాబ్లం అవుతుంది అని అంటారు. ఒక్కొక్క డాక్టర్ అయితే ఇంత హెవీ లావైనా చాలా అంటే నీకు లివర్ కిడ్నీలు కొంచెం డ్యామేజ్ అవుతున్నాయి అని చెప్పడం చాలా ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క విధంగా చెప్పేవాడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఫీజు వాళ్ళకి ఇంపార్టెంట్. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్ట్ అంటారు. ఒక 5,000 10,000 15,000 అలా అయిపోయేంత వాటికి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేవాళ్ళం కాదు. ఎందుకంటే అలా టెస్ట్లు రాస్తారు. అలాంటి టైంలోనే నాకు మా సొంత వదిన అమీనా మేడం వెస్టేజ్ గురించి చెప్పింది. చెప్పంగానే అయితే నేను వెళ్ళలేదు. ఎందుకంటే బయట ఒక 10 లక్షలు పెట్టినాం, ఎక్కడా కూడా ఎలాంటి రిజల్ట్ రాలేదు. మా వదిన చెప్పడం కూడా ఇందులో మందులు ఉన్నాయని మాత్రమే చెప్పింది. మందులు ఉన్నాయి నువ్వు రా ఒక్కసారి వచ్చి ఆ, నువ్వు తీసుకో అని చెప్తుంది. అంటే అక్కడ మా మా వదిన కూడా ఫస్ట్ మేడం ఆమెకు కూడా క్లారిటీగా తెలియదు, జస్ట్ వాళ్ళ అప్లైన్మెంట్ డిపెండ్ అవుతుంది. ఏదో ఉన్నాయి తెలిసిన ఆమెకు కూడా క్లారిటీ లేదు. ఆమెదైతే తప్పేం లేదు. ఆమె తెలుసుకోకపోవటం, ఆమె బిజీలో ఉండటం తప్ప ఆమెది అలాంటి బిజీ లైఫ్. అలా నేనేం చేసినంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో పెద్ద డాక్టర్లు ఒక్కొక్క డాక్టర్ కాడ 1,00,000 రూపాయలు పోసిన ఏ డాక్టర్ కూడా నాకు తగ్గిద్దని చెప్పలేడు. ఈ మందులు వెస్టేజీ కూడా అంతే కదా అని చెప్పేసి ఒక 5-6 నెలలు ఇంకా హెవీగా అవుతుంది. నా ప్రాబ్లం వచ్చేసి కరోనా అటాక్ అయింది. కరోనా థర్డ్ స్టేజ్ లో అటాక్ అయింది నాకు. డాక్టర్లు ఏం చెప్పారంటే హార్ట్ పేషెంట్స్ కి, ఆస్తమా పేషెంట్స్ కి చాలా జాగ్రత్తగా ఉండండి. అటాక్ అయిందంటే వాళ్ళకి 99% గ్యారెంటీ లేవు. అట్లా నాకు కరోనా వచ్చినప్పుడు బాగున్నా కానీ వచ్చి తగ్గిన తర్వాత ఇమ్యూనిటీ బాగా తక్కువైపోయింది. తక్కువై ఇంకా ప్రాబ్లమ్స్ ఏంటంటే టోటల్ గా నేను మంచంలో పడటం జరిగింది. మంచంలో వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చెప్తూనే ఉంది, ఇంకా నువ్వు ఇట్లా హెల్త్ ఇంత సఫర్ అవుతున్నావు, ఒక్క మీటింగ్ కి లేకుంటే నువ్వు సప్లిమెంట్స్ అని కూడా చెప్పట్లేదు, మందులు తీసుకొచ్చుకొని వాడుకో, నా ఐడి నెంబర్ మీద అంటుంది. కానీ నేనైతే పట్టించుకోలేదు. ఇంకా వాళ్ళ తమ్ముడికి చెప్పినా వాళ్ళ తమ్ముడు వినిపించుకోవట్లేదు. చాలా హెవీగా అయిపోతుంది. ఇంకా ఏ హాస్పిటల్కి వెళ్ళినా డబ్బులకు డబ్బులు అయిపోతున్నాయి. ఇంకా మా సారేమో ఏ హాస్పిటల్లో చూపించుకున్న ఏ మందులు వాడినా ఈ ఆస్తమా అనేది తగ్గదు. ఒక్కసారి బాడీలోకి ఎంట్రీ అయింది అంటే డాక్టర్లే చెప్తున్నారు ఆస్తమా ఒకటి, బీపీ ఒకటి, షుగర్ ఒకటి, అది మనం కంట్రోల్ చేసుకోవడం తప్ప తగ్గదు అని చెప్పేసి నీకు సర్టిఫికేట్లు ఇచ్చిరు. ఇవేదో వాళ్ళు ఏదో కంపెనీలు వచ్చి వాళ్ళ సేల్స్ కోసం మాట్లాడతారు, వద్దు అని చెప్పేసిరు. మేము ఈ టైంలోనే హాస్పిటల్కి వెళ్తున్నాం. నాకైతే ఎక్కడ చూపించట్లేదు, బాధ ఎక్కువైతుందని చెప్పేసి 2 రోజులు 2 సార్లు నేను సూసైడ్ చేసుకోబోయాను. సూసైడ్ చేసుకోబోతుంటే కూడా సూసైడ్ నాకు రాలేదు, మా పాపనే ఎదురొచ్చింది. చూడండి ఒక్కసారి నా దారి నేను వెళ్తే పిల్లల భవిష్యత్తు ఏందని అప్పుడు ఆలోచించుకున్నా. కానీ చనిపోవడానికి చావు రాలేదంటే ఇంకేదో నాకు రాసి పెట్టుకుంది.
మనం చనిపోయేది మాత్రం మన చేతిలో లేదు. భగవంతుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలని ఆ రోజు తెలుసుకున్నాను. ఎందుకు నేను బతికున్నా డబ్బులు అయిపోతాయి. హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా ఖర్చులు ఎక్కువ. పిల్లలు బాధపడుతున్నారు, మా అమ్మ నాన్న బాధపడుతుండ్రు. భర్త ఏడంటే ఆడ డబ్బులు తీసుకొచ్చి హాస్పిటల్లో పెడుతుండు. ఏ టైం అంటే ఆ టైం హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. నైట్ టైం మా సార్ వచ్చేసి అపార్ట్మెంట్ల కాంట్రాక్టరు. చాలా బిజీగా ఉంటాడు. అంత పని చేసి వచ్చి నా దగ్గర నైట్ టైంలో నిద్ర లేకుండా నన్ను కాపలా కాసుకొని ఆక్సిజన్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చిన నన్ను చూసుకోవాలంటే కొంచెం చాలా ఇబ్బంది అనిపించేది. ఎవరికైనా అట్లా అనిపిస్తుంది. అసలు మా వదిన ఏదో చెప్తుంది, కానీ ఇంతగానం చెప్తుంది కదా అని చెప్పేసి వాళ్ళ మేడం చేత నా నెంబర్ తీసుకొని మేడం చెప్పింది ఆ రోజు, ఇవి ఇంగ్లీష్ మందులు కావు. ఒక జామకాయ, ఉసిరికాయ, ఆపిల్ నువ్వు ఎలాగో తినలేవు. ఇవి ఇవి నీ బాడీకి ఈ విటమిన్స్ అందిస్తుంది. ఓ చాలా మంది ఇలా వాడుకున్న వాళ్ళు ఉన్నారు. నువ్వు కావాలంటే జూమ్ మీటింగ్ కి అటెండ్ అవ్వు అని చెప్పింది మేడం. జూమ్ మీటింగ్ అటెండ్ అంటుంది, వాడమని చెప్పలేదు. జస్ట్ మేడం మీటింగ్ కి రమ్మని చెప్పలేదు. నీ దగ్గర ఏదైతే ఉందో ఫోను, ఆ మీటింగ్ ఒక మీటింగ్ అటెండ్ అవ్వమని చెప్పింది. ఎందుకంటే మేము మీటింగ్స్కి వెళ్ళాలి అన్నా ఒకరు తోడు ఉండాలి. బయటికి వెళ్ళలేము, ముస్లిమ్స్ అంటారు, చాలా ఉంటాయి మాకు. అలా అని చెప్పి మేడం ఏం చెప్తుంది అని చెప్పేసి నేను ఫోన్లో ఒక 7 days మేడం నా వెంట పడంగా నేను జూమ్ మీటింగ్ అటెండ్ అయినా. ఆ జూమ్ మీటింగ్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క హెల్త్ సప్లిమెంట్స్ నడుస్తుంది. అలాగే అందులో ఒక ఆస్తమా పేషెంట్ మాట్లాడుతుండు. ఆస్తమా పేషెంట్ ఏం మాట్లాడుతుండంటే, నాకు సప్లిమెంట్స్ వాడినాక కంప్లీట్ గా తగ్గింది. తగ్గిన తర్వాత బిజినెస్ చేసిన, బిజినెస్ చేస్తే నాకు 20,000 చెక్ వస్తుందని అన్నాడు. ఈ డబ్బులు ఏమో కానీ నాకు ఆ ఆలోచన పోతలేదు. కానీ బిజినెస్ అనేది తర్వాత పక్కకు పెట్టేసి ఈ ఆస్తమా పేషెంట్ కి తగ్గింది, నాకెందుకు తగ్గదు అని చెప్పేసి ఆలోచనతో మళ్ళీ మేడంకి రిటర్న్ కాల్ చేయడం జరిగింది. అవును మేడం, నీ ఒక్క ప్రాబ్లమే కాదు, కొన్ని కోట్ల మంది ఆరోగ్యాలు బాగుపడుతున్నాయి. ఒక్కసారి నువ్వు సప్లిమెంట్స్ ఒక్క 1 month వాడు, ఎక్కువ వద్దు. నీకు 1 month లో రిజల్ట్ అనిపిస్తే నెక్స్ట్ మంత్ మళ్ళీ కంటిన్యూ చేద్దిగానే అని చెప్పింది. సరే అని చెప్పేసి మా సార్కి చెప్పిన, మా సార్ అయితే వద్దని చెప్పిండు. ఇవే ఇట్లాంటి కంపెనీలు వస్తా ఉంటాయి, వెస్టేజా వెస్టేజా చాలా చాలా నెగిటివ్స్ మాట్లాడిండు. హెల్త్ బాగలేదు నాకు, నేను బాధపడుతున్నా. ఓకే, ఎక్కడైనా ఏదైనా ఒక మంచి వస్తే బాగుండు అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నా. ఎంత మనం డబ్బు పెట్టినా బాధపడే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే, మా సార్కి తెలియకుండా మా మామయ్య గారిని తీసుకెళ్లి షాప్ లో సప్లిమెంట్స్ మేడం చెప్పింది తీసుకొచ్చుకున్నా. తెచ్చుకున్న తర్వాత కూడా చాలా డౌట్స్ వచ్చినాయి. ఎందుకంటే సప్లిమెంట్స్ అంటే బాటిల్స్ లో వస్తాయి, మనకి ఇంగ్లీష్ మందులు అట్టలు అట్టలుగా వస్తాయి. ఇవేంటి బాటిల్లో వచ్చినాయి, చాలా పెద్దగా ఉన్నాయి క్యాప్సిల్స్. ఇవి ఎక్కడైనా గొంతులో విరికినా సరే నాకు బ్రీతింగ్ ప్రాబ్లం కాబట్టి చాలా భయం వేస్తుంది వాటిని చూస్తుంటే. ఎందుకంటే ఫ్యామిలీలో తెలియకుండా సప్లిమెంట్స్ స్టార్ట్ చేసిన, అది కూడా నా డ్రెస్సుల కింద పెట్టుకొని ఎక్కడైనా కనిపిస్తే మా సార్ తిడతాడేమో. హాస్పిటల్లో చాలా డబ్బులు పెట్టినా. ఆల్రెడీ డాక్టర్లు నన్ను ఏమంటున్నారంటే, హెవీ డోస్ వాడొద్దు, నార్మల్ డోసులు వాడాలి, నీకు చాలా ప్రాబ్లమ్స్ ఎక్కువైతున్నాయి, ఏ విధంగా ఏ ప్రాబ్లం వస్తుందో తెలియదు అని చెప్పేసి మా సార్ చాలా కేర్ఫుల్ గా ఉండమని చెప్తున్నారు. అలా కాకుండా నేనేం చేసిన అంటే, ఈ సప్లిమెంట్స్ ప్రతిరోజు మేడం కాల్ చేసుకుంటూ మేడంతో మాట్లాడుతూ సప్లిమెంట్స్ స్టార్ట్ చేసిన. విత్ ఇన్ 15 రోజులకే నాకు దమ్ము దగ్గు ఆయాసం కంప్లీట్ గా తగ్గిపోయింది. ప్రతిరోజు దగ్గాలి, తలనరాలని నొప్పులు వస్తాయి. అలా కాకుండా ఇవి 15 రోజులకి నాకు రిలీఫ్ అనిపిస్తుంది. ఆక్సిజన్ లేకుండానే నేను పడుకోవటం స్టార్ట్ చేసిన. అట్లా నాకు చాలా అనిపించింది. మేడం నాకు పర్వాలేదు, 15 days కే రిజల్ట్ వచ్చినాయి కదా, బంద్ చేస్తాను మేడం అని చెప్పిన. వద్దు మేడం, ఇవి ఏంటి అంటే నీది చిన్న ఏజ్, నీ లోపట కొంచెం శక్తి ఉండొచ్చు, అందుకనే నీకు రిజల్ట్ వచ్చింది. 3 months పక్కా వాడాలి, 3 months ఖచ్చితంగా వాడితేనే పర్మనెంట్ రిజల్ట్ వస్తుంది. ఓకేనా మేడం, ఈ రోజు తగ్గింది కదా అని చెప్పేసి నువ్వు 15 days కి, నెల రోజులకి పక్కగా పెట్టద్దు. లీడర్స్, ఇక్కడ మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, చాలా మంది కొత్తోళ్ళు ఉండొచ్చు, పాతోళ్ళు ఉండొచ్చు, మన సప్లిమెంట్స్ ఖచ్చితంగా 3 months వాడాలి. ఓకేనా, ప్రాబ్లం మీకు వెంటనే తగ్గినా సరే. ఓకేనా, ఎందుకంటే ఒక్కొక్కరు వేజీ ఒక్కొక్క విధంగా ఉంటది.
నా బాడీలో ఉన్న ఇమ్యూనిటీ మీ బాడీస్ లో ఉండదు. అది ఏజ్ ని బట్టి ప్రాపర్ గా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అలా మళ్ళా చాలా మంది ఏమంటారంటే ఒక 15 రోజులు వేసుకోగలనే ఒక మేడం జూమ్ లో చెప్పింది కదా, నాకు 15 రోజులకి రిజల్ట్ రావట్లేదని మాత్రం క్వశ్చన్ మార్క్ వేయద్దు. నా దగ్గర చిన్న ఏజ్ ఉంది, కొంతమందికి పెద్ద ఏజ్ ఉండొచ్చు, కొంతమందికి మిడిల్ ఏజ్ ఉండొచ్చు. వాళ్ళ బాడీని బట్టి వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. మినిమం మన సప్లిమెంట్స్ నిజంగా రిజల్ట్ రావడానికి 6 మంత్స్ పడుతుంది. 6 మంత్స్ కూడా కాదు, ఇక్కడ లీడర్స్ చెప్పేది 3 మంత్స్ వాడండి. 3 మంత్స్ లో మీకు పక్కా మీ బాడీలో చేంజ్ వస్తుంది. ఫస్ట్ నెల మొత్తం మీ బాడీలో చెత్త చెదారాన్ని తీసేస్తుంది. సెకండ్ మంత్ మనకి వేసుకునే సప్లిమెంట్స్ లో న్యూట్రిషన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీని పార్ట్ కి కణాలకు అందిస్తుంది. ఇలా మేడం నాకు క్లారిటీ ఇచ్చిన తర్వాత సో నాకు కూడా వాడాలనిపించింది. 3 మంత్స్ కంటిన్యూగా వాడిన. 3 మంత్స్ నాకు రిజల్ట్ అనేది వచ్చింది. రిజల్ట్ వచ్చిన తర్వాత మేడంకి ఒకటే చెప్పిన, సరే మేడం, మీకు రిజల్ట్ వచ్చింది, సప్లిమెంట్స్ వాడుకొని అవసరం లేదు, ఇంకా మీరు ఒక్క మీటింగ్ కి రండి అని మేడం చాలా సార్లు అడిగింది. ఈ సప్లిమెంట్స్ వాడేటప్పుడు కూడా అడిగింది, కానీ లేదు మేడం మేము మీటింగ్స్ నాకు ఇవన్నీ వద్దు మేడం, జస్ట్ నేను చాలా పెయిన్ఫుల్ తో ఉన్నాను, నాకు హెల్త్ తగ్గితే చాలని చెప్పేసి మేడం చెప్తున్నా. ఎప్పుడైతే 3 మంత్స్ కంటిన్యూగా అయిపోయిందో ప్రతిరోజు మేడం నాకు కాల్ చేయటం జరుగుతుంది. సరే అని చెప్పేసి ఇందుకు ఈ మేడం ఇంతగానో మాట్లాడుతుంది, ప్రతిరోజు జూమ్ లో చాలా మంది మాట్లాడుతున్నారు, హెల్త్ గురించి మాట్లాడుతున్నారు, డబ్బులు వస్తాయి అని అంటున్నారు, ఈ డబ్బులు ఏందో ఇవేంటో. కానీ నాకు మాత్రం నాలాగా చాలా మంది హెల్త్ గురించి సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు. హాస్పిటల్లో లక్షలు లక్షలు పెడుతుండ్రు, ఎక్కడ కూడా ఎవరికి రిజల్ట్ రావట్లేదు. ఆ ఇంగ్లీష్ మందులు వాడి రిటర్న్ మళ్ళా సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఇదేందో ఒక్కసారి తెలుసుకుందాం. నేను మాత్రం నా హెల్త్ అయితే కంప్లీట్ గా తగ్గింది. ఒక్క మీటింగ్ మీ అమ్మ వాళ్ళ ఊర్లో జరుగుతుంది, పిడిగిరాళ్ళ, మీ అమ్మ వాళ్ళ ఊర్లోనే కాబట్టి నువ్వు ఒక్క మీటింగ్ కి రా అని చెప్పింది. ఆ మీటింగ్ వెళ్ళటానికి కూడా నేను ఇంట్లో అబద్ధం ఆడి, అమ్మకు బాగలేదు, వదినతో పాటు వెళ్ళి మా అమ్మని చూసి మాట్లాడిచ్చి వెంటనే రిటర్న్ అవుతానంటే వెంటనే మా సారు పంపించారు. ఆ ఒక్క మీటింగే ఈరోజు నా జీవితాన్ని మార్చింది. అవర్ గ్రేట్ ధనలక్ష్మి శంకర్ సార్ మేడం యొక్క టెస్టిమోనీలో, మేడం యొక్క హౌస్ వైఫ్ ఇంట్లో నుంచి బయటికి రాదు. ఆ మేడం టెస్టిమోనీ చెప్తున్నప్పుడు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఫ్యామిలీలో 9 మంది చనిపోయారు, 10వ వ్యక్తి శంకర్ సార్ రెడీగా ఉన్నాడు. 10 లక్షలు పెట్టారు శంకర్ సార్ కూడా. మన వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడుకోవటం వల్ల ప్రాణాలు దక్కి ఇదే విషయం చెప్తూ నేను 3 లక్షలు తీసుకుంటున్నా అన్నది. రియల్ హెల్త్ కోసం నేను కూడా వచ్చిన. నిజంగా హెల్త్ సప్లిమెంట్స్ కి అయితే ప్రతిరోజు నేను కృతజ్ఞత భావం కలిగి ఉంటా. గౌతమ్ బాలక్ సార్ కి రిజల్ట్ 100% వచ్చింది. ఇది మన గురించి చెప్పుకుంటేనే బిజినెస్ అవుతుంది అంటే ఇంకా తర్వాత సార్ బిజినెస్ ప్లాన్ చెప్పడం జరిగింది. ఒకే రూపాయి పెట్టుబడి లేదు, ఏం లేదు అని చెప్పేసి ఇంకా నేను తెలుసుకున్న, బిజినెస్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ నేను బిజినెస్ చేయాలి అంటే ఎవరితోనన్నా మాట్లాడాలి, నా గురించి నేను చెప్పుకోవడమే, నేను ఎవరికన్నా హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉంది. సో ఇక్కడ ఏంటంటే టోటల్ గా ఒకరికి హెల్ప్ చేయొచ్చు, మనకంటూ ఒక ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్కమ్ కూడా ఎందుకంటే పిల్లల కోసమే నేను బ్రతుకున్నా, పిల్లల కోసమే బ్రతుకున్న. పిల్లలు ఏదన్నా అడిగితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కొనియాలి. ఏది అడిగితే అది నో అనొద్దు. భర్త మీద డిపెండ్ అవ్వద్దు. ఒక 5-10 వేలు వస్తే చాలు. ఒక డబ్బు వస్తుందంటే మనిషి కాడ వాల్యూ ఉంటది. ఏ ఒక్క రూపాయి సంపాదించలేదు అంటే వాల్యూ అయితే ఉండదు. అలా నేను తెలుసుకున్నా. వెస్టేజ్ కి రాకముందు కూడా నేను ఎప్పుడు ఏదో ఒక వర్క్ చేయాలి, చదువుకోవాలి, స్టిచ్చింగ్ చేయాలి, ఈ ఆలోచన ఉంటది. అలా ఆలోచన ఉన్నప్పుడు నేను ఏవేవో పని చేయడం కాదు, నాకు ఇక్కడ హెల్త్ వచ్చింది, నా గురించి నేను చెప్పుకోవడమే అని చెప్పేసి ఆ రోజు నేను కూర్చొని డిసైడ్ అయినా, నిలబడి తల్లి నువ్వు ఖచ్చితంగా మంచి లీడర్ అవుతావు. ముస్లిమ్స్ అయినా మీరు ఇంట్లో నుంచి బయటికి రాకున్నా సరే ఏం కాదు, మీకు తెలిసిన వ్యక్తులు మాకు పరిచయం చేయండి అని ఆ రోజు అన్నారు. అలాగే మీరు ఏడదాకా వచ్చారు కదా, అవర్ గ్రేట్ మెంటర్ మా ఎంఎస్ఆర్ గురూజీ కొరిటిపాడులో డిఎల్సిపి నడుస్తుంది, వెంటనే మనం అక్కడికి వెళ్దాము అని చెప్పేసి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు తీసుకొని రండి అని చెప్పేసి మేడం వాళ్ళు కార్లో వెళ్ళిపోయారు. మేము బస్కి వెళ్ళిపోయినాం. అక్కడ నేను ఫస్ట్ టైం ఎంఎస్ఆర్ గురూజీని చూడటం. నిజంగా సారు, ఆ, నేను సార్ మాట్లాడుతూనే ఉన్నారు, నేను వెళ్తూనే ఉన్నాను. అక్కడ డిఎల్సిపి ఫుల్ అయింది. అక్కడ ఒక స్తంభం అడ్డు ఉంటది, ఆ స్తంభం కాడ నుంచి
ఈ కొత్త వాళ్ళని ముందుకు నెట్టేసి చూ వినండి వినండి అని అంటున్నారు. సార్ చాలా సేపు నన్ను అబ్జర్వ్ చేస్తుండంట. సార్ మీటింగ్ అంతా అయిపోయినాక చెప్తుండు. సార్ కాడికి వెళ్ళాలంటే మాకు భయం అవుతుంది. ధనలక్ష్మి మేడం తీసుకెళ్లి సార్కి పరిచయం చేసింది. ఇక్కడ కామారెడ్డి నుంచి వచ్చారు సార్ వీళ్ళు, ముస్లిమ్స్, హెల్త్ కోసం వచ్చారు, హెల్త్ తగ్గిపోయింది, ఒక మీటింగ్ అటెండ్ అవ్వమంటే అటెండ్ అయ్యారంటే సార్ ఒకటే అన్నాడు, అమ్మ మీరు మీటింగ్ కి వచ్చిరా, మీ చుట్టాల ఇంటికి వచ్చిరా అన్నాడు. లేదు సార్ మేము మీటింగ్ కే వచ్చినాం అని చెప్పిన. ఎక్కడరా మీ ఊరంటే కామారెడ్డి అని చెప్పిన. నిజంగా తల్లి మీరు నిలబడండి, ఏదో ఒక రోజు కామారెడ్డి వస్తాను, చాలా నెగిటివ్స్ వస్తాయి, ముస్లిమ్స్ అయినా మీరు గట్టిగా నిలబడండి, ఖచ్చితంగా నేను కామారెడ్డి వస్తా అని చెప్పి సార్ ఆ రోజు నాకు మాట ఇవ్వటం జరిగింది. అలాగే ఖచ్చితంగా నువ్వు మంచి లీడర్ అవుతూ బాగా విన్నావు, నువ్వు ఖచ్చితంగా నువ్వు నిలబడి మంచి ఫ్యూచర్ ఉందని ఆ రోజు తల మీద చెయ్యేసి బ్లెస్సింగ్స్ వేసింది సార్ నాకు. సార్ ఆ రోజు మాట ఇచ్చినట్టే నాకు కామారెడ్డిలో ఒక 10 సార్లు రావటం జరిగింది. అలాగే సార్ చెప్పినట్టు నిజంగా సార్ ఏదైతే బ్లెస్సింగ్స్ ఇస్తారో నేను అది ఖచ్చితంగా నాకు నెరవేరుతుంది. కారు కారు అన్న లక్ష అన్న నువ్వు తొందరగా కారు లక్ష తీసుకోవాలని హార్ట్ఫుల్ గా బ్లెస్సింగ్స్ ఇస్తున్న కరిష్మా మేడం. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, సారు మనస్ఫూర్తిగా ఇస్తాడు. సార్కి నిజంగా నేను ఈ రోజు సార్ యొక్క పాద వందనాలకు నిజంగా హృదయపూర్వకంగా ఎన్ని రోజులు ఉంటే సార్ నా అన్ని రోజులు మేము గుర్తు చేసుకుంటాం. ఈ రోజు నేను సక్సెస్ గా నేను మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే జస్ట్ నాకు ఇంట్లో పర్మిషన్ లేదు, ముస్లిమ్స్ బిజినెస్ చెయ్యొద్దు, చాలా కండిషన్స్ వచ్చినాయి లీడర్స్. ఆ ఏంటంటే చెయ్యాలని మనం డిసైడ్ అయిన ఇంట్లో హస్బెండ్ ఎలాంటి పర్మిషన్ ఇవ్వకపోతే మనం ఎక్కడ గెలవలేము ఫస్ట్. అలా నాకేంటంటే డిసైడ్ అయినా పోయి డిఎల్సిపి మీటింగ్ పెట్టించిన మా సార్ అయితే వద్దంటుండు, నువ్వు ముస్లిమ్స్ హెల్త్ బాగాలేక మంచంలో పడుకున్నావు, నీకు అవసరమా, నేను నెలకి 2 లక్షలు సంపాదిస్తా, నువ్వు తీసుకొచ్చి 5-10 వేలకి ఇంట్లో గడవాల, చాలా మాటలు, చాలా చాలా నెగటివ్స్, బాగా బాధ అనిపించింది. కానీ నాకేం అర్థమైందంటే ఎంఎస్ఆర్ మీటింగ్కి వెళ్ళి ధనలక్ష్మి మేడం మీటింగ్కి వెళ్ళి దీంట్లో ఫ్యూచర్ ఉందని అర్థమైంది. జస్ట్ ఇప్పుడు చేసుకునే పనితో పాటు చేసుకోవాలి, మీకు ఏదైనా జరగకుండా జరిగితే 100% ఎవరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ, ఆయనకి ఏదైనా జరగకుండా జరిగితే నా లైఫ్ అయితే జీరో. నేనైతే బయటికి వెళ్ళి 1 రూపాయి సంపాదించలేను, బయట వ్యక్తి కూడా ఎవరో తెలియదు. అలాంటి లైఫ్ లో నుంచి నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే కరోనా వచ్చింది, చాలా మందిని నా కంటి చూపుతో చూసిన, మన మన ఏంట పొలాల్లో కప్పెట్టేసిండ్రు. ఆ సిచ్యువేషన్ అంతా నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నాకు రాదని ఎప్పుడు ఎవరు మనం కలగనొద్దు. ఈ రోజుల్లో ఎలా ఉన్నామంటే లీడర్స్, ఒక్కసారి రేపు మార్నింగ్ అయితే ఎవరు ఉంటామో ఎవరు వెళ్తామో తెలుస్తలేదు, అలాంటి రోజుల్లో ఉన్నాము. ఈ బిజినెస్ 100% నేను చెయ్యాలి, మా సార్ వద్దన్నా సరే అని చెప్పేసి మా సార్ పర్మిషన్ ఇవ్వకపోతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా, లీడర్స్ ఒక్కసారి వినండి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా తెలిసిన వ్యక్తిని, ఫ్రెండ్స్ ని, చుట్టాలని, వాళ్ళందరినీ అప్లైన్కి పరిచయం చేసి 2 నెలలు నేను డ్రీమ్ పెట్టుకొని 10,000 చెక్కు కొట్టిన లీడర్స్. 10,000 చెక్కు కొట్టి మా సార్కి చూపించిన. మా సార్ ఏంటంటే ఈ డబ్బులు ఎట్లొస్తాయి, మనం బయట ఒక 9 లక్షలు 10 లక్షలు పెట్టినాం, ఇంగ్లీష్ మందులు వాడినాం, వెస్టేజ్ వాళ్ళు 3 నెలలు వాడి ఇంగ్లీషు రిటర్న్ డబ్బులు ఎట్లా ఇస్తారు, ఏం చేస్తారు అంటే ఇంత ముందు మేము కట్టించినాం, ఆ కంపెనీలు పోయినాయి, అట్లా అదొక నెట్వర్క్ అనుకోని చెప్పేసి మా సారు చాలా భయపడుతున్నాడు. అలా అనుకొని మా సారు ఇంకా డౌట్ గానే చాలా క్వశ్చన్స్ వేయడం జరుగుతుంది. నాకైతే తెలియదు, నేను జస్ట్ వాడుకున్నా, నాకు తెలిసిన వాళ్ళు పరిచయం చేసిన. ఇదేందో తెలుసుకోవాలంటే 2 days లో కోటప్ప కొండ మీటింగ్ ఉంది. రియల్ గా లీడర్స్, కోటప్ప కొండ నా జీవితాన్ని టర్న్ చేసింది. ఎంఎస్ఆర్ గురూజీ మాటలు. ఆ రోజు ఆ మీటింగ్ లో స్కూల్లో ఆయమ్మ 1,00,000, గవర్నమెంట్ జాబ్ బంద్ చేసి 1,00,000 అంటుండు, హౌస్ వైఫ్ వచ్చి 1,00,000, వీళ్ళందరికీ లక్షల లక్షలు ఇన్కమ్ ఎట్లా వస్తుంది. వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత ఎంఎస్ఆర్ గురూజీ ఒక్కటే చెప్పిండు, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, పేదవాడిగా చనిపోతే 100% మనదే. పిఎస్ఆర్ ఒక డెమో చూపించిండు, టైగర్ సార్ పిఎస్ఆర్ సప్లిమెంట్స్ గురించి చెప్పటం. ఇలా టోటల్ గా మా సార్ కొన్ని మీటింగ్స్ కి వచ్చి బిజినెస్ అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేయటం జరిగింది లీడర్స్. నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు 2-3 నెలలు 10,000 వచ్చింది. మా సార్ ఎప్పుడైతే వచ్చిండో ఒక 30,000కి చెక్ అనేది వెళ్ళిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే అర్థం కానంత సేపు చాలా నెగిటివ్స్ వచ్చినాయి.
ఎప్పుడైతే నువ్వు తెలుసుకో ఇది క్లారిటీగా నేను చేసే బిజినెస్ ఏంటిదో, ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వు. ఆ మీటింగ్ నీకు అర్థం కాకపోతే వెంటనే పిడిగిరాళ్ళ దగ్గరలో ఉంటది లీడర్స్, మీ అందరికీ తెలుసు అక్కడ మా అమ్మ వాళ్ళ ఊరు ఉంది, వెళ్ళిపోతా అని చెప్పేసి మాటిచ్చిండు. కానీ ఎంఎస్ఆర్ గురూజీ మాటలు విని మా సార్ కనెక్ట్ అయ్యి ఈరోజు నన్ను బిజినెస్ లో నిలబడుతుంటే, నేను ఏదైతే ఒక చిన్న సక్సెస్ ఏది తీసుకున్నా సరే అందులో గురువు గారి పాత్ర ఉండాలని కోరుకుంటా. ఎందుకంటే ఈరోజు మనం ఎంత డిసైడ్ అయినా భర్తలు సపోర్టు, ఇంట్లో సపోర్ట్ లేకపోతే ఏడికి వచ్చి మనం గెలవలేము. ఏడన్నా బయటికి వెళ్తే అదో ఒక టెన్షన్ అవుతుంది, ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారో, తొందరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అని కానీ ఈరోజు టోటల్ గా నాకు పర్మిషన్ వచ్చింది అయితే మాత్రం నిలబడండి నిలబడండి, గెలుస్తారు గెలుస్తారు అని ఎంఎస్ఆర్ గురించి ఎప్పుడైతే చెప్పిండో, బ్లెస్సింగ్స్ ఇచ్చిండో, సార్ని తీసుకపోయి నేను 2-3 సార్లు పరిచయం చేయడం జరిగింది. ఎంఎస్ఆర్ గురూజీ గారికి షాదుల సార్ సార్ ఇప్పుడెప్పుడే వస్తున్నారంటే సార్ ఒకటే ఇంకా దగ్గరికి తీసుకొని మాట్లాడేవాడు నెగిటివ్ తో ఉన్నోళ్ళని. నిజంగా చూడండి, నేనైతే ఒక లక్షల కింద, ఇంకా లక్షలు ఇంకా నేను తక్కువే చెప్తున్నా, అక్కడ కింద నుంచి కూడా వచ్చి సార్కి కనెక్ట్ చేసి నెగిటివ్ ఉన్నారు సార్ కొంచెం మాట్లాడండి అంటే చాలా హ్యాపీగా దగ్గరగా తీసుకుంటాం. నిజంగా నాకైతే కనిపించే దేవుడు అనుకుంటా. గురువు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ధనలక్ష్మి మేడం కూడా మాకు అందరికి ధైర్యం ఇస్తుంది. ధైర్యం ఇచ్చి మీరు నిలబడండి లేడీస్, మనం ఖాళీగా ఉండదు, భర్త మీద డిపెండ్ అవ్వద్దు, మనం ఇండిపెండెంట్ గా ఉండాలని చాలా మాటలు చెప్పేది మేడం. ఈరోజు బిజినెస్ లో నాకు సపోర్ట్ చేసింది అయితే స్వప్న మేడం, నువ్వు ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే చెక్కు పెరుగుతుంది. నాకు ఒక 3-4 అప్లైన్స్ ఉన్నారు. ఐడి ఇచ్చింది ఒక అప్లైన్, సపోర్ట్ చేసిన అప్లైన్ ఒకటి, ఇంకొక అప్లైన్ వచ్చేసి ఈ బిజినెస్ లో స్ట్రాంగ్ గా ఒక హౌస్ వైఫ్ ఎట్లా నిలబడాలి, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఎంఎస్ఆర్ గురుజీ వీళ్ళందరికీ కూడా నేను ప్రతిరోజు కృతజ్ఞత భావంతో కలిగి ఉంటా. వీళ్ళందరూ ఉంటేనే సపోర్ట్ తోనే నేను ఈ రోజు ఇక్కడ నిలబడగలిగిన. ఎప్పటికైనా వాళ్ళని నేను మర్చిపోలేను. ఆ ఒక మంచి సక్సెస్ లీడర్ గా వాళ్ళకి సక్సెస్ అయి చూపించాలని ఎప్పటి నుంచో ఉంది. అలా నాకు వచ్చేసి 30, 40, 50 అలా మధ్యలో మళ్ళీ మైసూర్ ట్రైనింగ్ కి చాలా వండర్ఫుల్. మైసూర్ ట్రైనింగ్ అయితే అసలు నేను ఎప్పుడు మిస్ చేసుకోను. సార్ని తీసుకొని ఇద్దరం కలిసి వెళ్ళే వాళ్ళం, టీంతో వెళ్ళే వాళ్ళం. టీం ఎప్పుడు టీం తోనే వెళ్ళే వాళ్ళం. అలా ఒక 20, 30, 40, 50 హైజెస్ట్ పోయినసారి 100 మందితో వెళ్ళటం జరిగింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనం తీసుకోవడం కాదు, మన కింద ఉన్న వాళ్ళకి ఎంత ట్రైనింగ్ ఇప్పిస్తే అంత. చాలా హ్యాపీ. అట్లా నాకు చెక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. 70,000 చెక్ ఉన్నప్పుడు థాయిలాండ్ వెళ్ళినాం. థాయిలాండ్ లో కూడా చాలా, అంటే థాయిలాండ్ లో హెల్త్ గురించి నాకు చాలా ఎదురైనవి, భయపడిన. కంపెనీ త్రో ఫ్రీగా వెళ్ళటం, 5 రోజుల ట్రిప్. అక్కడ వచ్చేసి వాటర్ లో 3 ఫ్లోర్ కిందికి ఆక్సిజన్ పెట్టి దించిరు. అప్పుడు నేను ఏ సప్లిమెంట్స్ తీసుకెళ్లేదు. థాయిలాండ్ లో ఏసీలే ఉన్నాయి, ఫ్యాన్స్ కూడా లేవు. అలా సప్లిమెంట్స్ వాడేటప్పుడు నాకు నేను చెక్ చేసుకున్నా. మానేసిన తర్వాత కూడా సప్లిమెంట్స్ అనేది కంప్లీట్ గా పనిచేసింది. ఆ రోజు నాకు అనిపించింది కుండలి మీద చేసుకొని సప్లిమెంట్స్ ఎవరికైనా చెప్పొచ్చు. నిజంగా లీడర్స్ ప్రతి ఒక్కరూ హెల్త్ బాగాలేని వాళ్ళకి సజెషన్ చేయండి. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వేసుకుంటే మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు టోటల్ గా హాస్పిటల్కి వెళ్లకుండా చేంజ్ అవుతుంది. అక్కడి నుంచి ఇందాకలో ఒక సాంగ్ లో వచ్చింది చూసారా, డైమండ్స్. మా సారు నేను అడగగానే 1 lakh డైమండ్స్ అనేది కొనేయటం జరిగింది. అలా నేను వాటర్ లో కిందికి వెళ్ళినా సరే నేను బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి ఆక్సిజన్ లేకుండా హ్యాపీగా పడుకోవటం జరిగింది. చాలా అంటే చెక్కు పెరిగే కొందికి లైఫ్ స్టైల్ అనేది మారుతుంది. చూడండి, ఇక్కడ 10 మందికి మనం ఒక లీడర్, అలా మన డ్రెస్ చేంజ్ కావడం, మన మాట తీరు గాని, ఒక పెద్ద లీడర్ గా గాని చాలా, అంటే నార్మల్ గా ఒక బుర్కా వేసుకొని ఉండేవాళ్ళం. ఈ రోజు మీ అందరికి వీడియోస్ చూసి ఉంటారు, బ్లేజర్ తో కనపడుతున్నాను. ఢిల్లీ ప్రోగ్రామ్స్ కి వెళ్ళినాం, సిద్ధార్థ సింగ్, సంచిలా మేడం తో దిగడం ఆ ఫొటోస్. మా సార్ని మళ్ళా నేను 1,95,000 వచ్చింది నా చెక్కు, 5,000 లో 1,00,000కి దగ్గరలో ఉందని చెప్పేసి నేను క్యాన్సిల్ చేసుకొని షాదులా సార్ని పంపించడం జరిగింది దుబాయ్. నిజంగా చూడండి, ఇక్కడ చాలా మంది దుబాయ్కి ఎందుకు వెళ్తారు అంటే డబ్బులు సంపాదించి ఫ్యామిలీకి పంపియండి అని చెప్పడానికి పంపిస్తారు. కానీ నేను 5 రోజులు ఫుల్ ఎంజాయ్ చేసిరా అని చెప్పేసి మా సార్ని దుబాయ్ పంపించడం జరిగింది. అలా దుబాయ్ వెళ్ళొచ్చిండు మా సారు. ఇంకా నేను ఒక థాయిలాండ్ అయితే ఇద్దరం కలిసి వెళ్ళినాం.
నెక్స్ట్ ఇంకా ఎంఎస్ఆర్ గురూజీ ఫస్ట్ టైం కామారెడ్డి వచ్చినప్పుడు సార్ బ్లెస్సింగ్స్ ఇవ్వటం కానీ సార్ మమ్మల్ని దగ్గర తీసుకోవడం కానీ ఆ ఫొటోస్ వీడియోస్ చాలా బాగా ఎడిటింగ్ చేశారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నిజంగా మన మళ్ళా పాత ఇట్లా ఫొటోస్ చూస్తుంటే మళ్ళా బ్యాక్ వెళ్ళి అనుభూతిని పొందుతున్నట్టు అనిపించింది నాకైతే. చాలా వండర్ఫుల్ గా ఉంది. ఈ ఏంటంటే టోటల్ గా నేను అట్లా చెక్ అనేది పెరుక్కుంటా హైయెస్ట్ వచ్చేసి 1,02,113 రూపాయలు. ఒక్కసారి ఆలోచించండి. నేనైతే ఆ హెల్త్ తగ్గితే చాలు, బతికితే చాలు అనుకున్నా. ఒక్క రూపాయి బిజినెస్ చేస్తాను కానీ ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడైతే హెల్త్ తగ్గిందో, ఎంత ఉన్నోళ్ళకైనా లీడర్స్ ఇక్కడ డబ్బు వస్తుంది అంటే ఆశ వస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేయాలి మనం. హెల్ప్ చేస్తూ ఉండాలి. ఖాళీగా అయితే కూర్చోవద్దు. ఒక్కసారి నా లైఫ్ నేను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే జీరో లీడర్స్. నాకు ఒక్క రూపాయి సంపాదించే స్తోమత అంటే లేదు. నాలెడ్జీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్నమైన భర్త మీద డిపెండ్ అయ్యే వ్యక్తిని. కానీ ఈరోజు వెస్టేజ్ నన్ను ఎక్కడి దాకా నడిపిస్తుంది అంటే మా ఫ్యామిలీలోనే ₹1,00,000 ఇన్కమ్ సంపాదించే లేడీ ఈడీ లేదు. నేను గర్వంగా చెప్పుకుంటా. ఎందుకంటే చూసిన అందరినీ చెక్ చేసిన ఎవరన్నా అంతగానం సంపాదిస్తున్నారా అని. ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తుంది మా రిలేషన్. ఆ మేడంకి కూడా వచ్చేసి 80,000. ఇక్కడ లైఫ్ టోటల్ గా చేంజ్ అయింది నాకు. అలాగే 1,00,000 రాగానే వెంటనే మా కార్ అనేది రిపేర్ అయిపోయింది. ఎంఎస్ఆర్ గురూజీతో మాట్లాడి, ఎవరితో లేదు, సార్తోనే డైరెక్ట్ గా మాట్లాడి, సార్కి కార్ ఇబ్బందిగా ఉంది, కార్ తీసుకోవాలంటే ఓకే అమ్మా మీకు కార్ హ్యాండిల్ చేయటం తెలుసు కాబట్టి ఖచ్చితంగా తీసుకుందాం. సార్ డేట్ ఇయటం, ఆ డేట్ ఇచ్చినాక వెంటనే కార్ బుక్ చేయటం. బుక్ చేసినాక నెక్స్ట్ మంత్ మా సార్ బర్త్డే ఉంది. మా సార్ బర్త్డేకి ఖచ్చితంగా కారు గిఫ్ట్ గా ఇవ్వాలి, సర్ప్రైజ్ అనుకున్నా. అది ఎప్పటి నుంచో గోలు. నేను బ్రాంజ్ డైరెక్టర్ అయిన కాడి నుంచి వెస్టేజ్ లో కార్లు ఉన్నాయి. బూట్ క్యాంప్ లో కార్ వీడియోస్ వేస్తారు. ఏదో ఒక రోజు స్క్రీన్ మీద నా కారు కూడా అలా కనపడతారని డ్రీమ్ చేసిన లేడీస్. అలా చేసినప్పుడు ఖచ్చితంగా నాకు కూడా వస్తుందని చెప్పేసి స్టార్ డైరెక్టర్ అన్నప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయినా. మా సార్ కి కార్ ఎప్పటి నుంచో సర్ప్రైజ్ ఇవ్వాలి. మే 4న మా సార్ బర్త్డే. మే 1కే వచ్చింది. వద్దని చెప్పినా ఈరోజు బయట కార్ ఉంది, మేమిద్దరం నుంచొని ఉన్నారు చూసిరా, అది మా సార్కి కార్ గిఫ్ట్ గా సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది. చాలా హ్యాపీ అనిపిస్తుంది. వెస్టేజ్ నన్ను జీరో నుంచి హీరో లైఫ్ కి మారుస్తుంది. ఇంకేం కావాలి? 10 మందికి హెల్ప్ చేస్తున్నాం, హెల్త్ తీసుకున్నాం, కార్ తీసుకున్నాం. ఈ కార్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఒకటేమి మా సార్ అన్నాడు, నీలో టాలెంట్ నేను ఎప్పుడు గుర్తుపట్టలేదు. ఒక హౌస్ వైఫ్ అంటే జీరో, నేను వేది అనుకుంటే అది చేస్తావు ఖచ్చితంగా. అనుకోవు, అనుకుంటే మాత్రం 100% చేస్తావు. అమ్మ బంగారు తల్లి అని అన్నాడు. నిజంగా ఆ రోజు నాకు కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ఎవరి టాలెంట్ మనం మనం బయట పెట్టుకోవాలి. అందరికి ప్రతి ఒక్కరికి ఉంటది టాలెంట్. ఆ టాలెంట్ ని మనం ఎలా పెట్టుకోమంటే, ఇది నాతో అవుతుందా, నేను చేస్తానా, ఏమంటే 1,00,000 తీసుకుంది, మొన్ననే జాయిన్ అయిందా, ఇట్లా రకరకాల డౌట్లు వస్తాయి. ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళకి కూడా మంచి అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనం పెట్టుబడి పెట్టేది లేదు, ఒకరిని మోసం చేసేది లేదు. ఆ ఏది జస్ట్ మెడికల్ షాప్ మార్చుకున్నా. నేనైతే మెడికల్ షాప్ మార్చుకుంటే ఈ రోజు వచ్చింది నాకు కారు 1,00,000. టోటల్ గా నేను 2 years జర్నీలో 21,00,000 తీసుకున్నా. చెక్కు వస్తుంది, డబ్బులు అట్లా అట్లా అయిపోతున్నాయి అని చెప్పేసి నెల 10,000 సేవ్ చేసుకుని 15 గ్రాములు గోల్డ్ కొనుక్కోవడం జరిగింది. మా సార్కి సర్ప్రైజ్ గా బ్రాస్లెట్ ఇద్దామని గోల్డ్ షాప్ తీసుకెళ్తే మా సార్ రిటర్న్ నాకే ఏమని చెప్పిండంటే, నువ్వు నలుగురిలో తిరుగుతున్నావు, మంచిగా కనిపించాలి గ్రాండ్ గా అని చెప్పేసి షార్ట్ది సన్నగా నల్ల పుసలు గొలుసు కొనిపించిండు మా సారు. మళ్ళీ ఇయర్ రింగ్స్ కొనిచ్చిండు. ఒక్కసారి చూడండి డబ్బులు సంపాదిస్తే ఎలా వాల్యూస్ ఉంటుందో. అదే జస్ట్ నేను ఇంట్లో ఉంటే, నువ్వు వేడికి పోతున్నావు, నీకేం అవసరం గోల్డ్, ఇంక నేను కొనుక్కుంటా తీ అంటాడు. బయటికి వెళ్తున్నాం, జనాలతో మాట్లాడుతున్నాం, జనాలని మారుస్తున్నాం. నా జీవితం కాదు, మీ అందరి జీవితాలు బాగుపడతాయి అని 10 మందికి చెప్పే పొజిషన్ లో ఉన్నాము. చాలా వండర్ఫుల్ లీడర్స్ ఇక్కడ. ఒక హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఎలాంటి వాల్యూస్ అయితే లేవు. ఒక వెస్టేజ్ కి వచ్చినాక కంప్లీట్ గా వాల్యూస్ పెరిగింది. పిల్లల కాడ కానీ, భర్త కాడ కానీ, ఫ్యామిలీతో కానీ చాలా బాగుంది.
డబ్బు సంపాదిస్తున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ నేను తీసుకోవటమే కాదు, దగ్గర దగ్గర 40 మంది చెక్కులు తీసుకుంటున్నారు. 5,000, 10,000, 20,000, 30,000. హైయెస్ట్ కావలికి వస్తుంది మల్లీశ్వరి మేడం. ఆ మేడం వచ్చేసి 81,000 తీసుకుంటది. మేడం వచ్చేసి కార్ అచీవ్మెంట్ అయింది. మేడం 1,00,000కి దగ్గరలో ఉంది. ఇద్దరు లీడర్స్ 1,00,000కి దగ్గరలో ఉన్నారు. వాళ్ళకి 1,00,000 ఇప్పించాలన్న గోల్ తోనే వర్క్ చేస్తున్నా. ఇక్కడ నేను సక్సెస్ కావడం కాదు ఇంపార్టెంట్, నా కింద లీడర్స్ కి సక్సెస్ ఇప్పించడమే నాకు ఇంపార్టెంట్. లీడర్స్ ఇక్కడ చూడండి, బయట మనం ఎంత సంపాదించినా ఒక్కరికే వస్తుంది. ఇక్కడ మా సార్ గురించి ఎగ్జాంపుల్ చెప్తా. మా సార్ వచ్చేసి నెలకి 2,00,000 కంపల్సరీ సంపాదిస్తాడు. కానీ అదే జ్వరం వచ్చినా, ఏమైనా హెల్త్ ఇష్యూ ఉన్నా, ఒక్క వారం రోజులు ఇంట్లో పడుకుంటే ఆ 1,00,000 రూపాయలు జీరో అవుతుంది. ఆ పని పిల్లలు సైడ్ మీద ఏదన్నా ఖరాబ్ చేస్తే మా చేతి పైసలు వేసి కట్టాలి. ఈ సిచ్యువేషన్ కూడా మాకు ఎదురైంది. ఇక్కడ ఏంటంటే నేను కాదు, కింద టీము నాకు ఒక 10 days జలుబు చేసిందన్నా, తగ్గొచ్చిందన్నా, పడుకున్నా ఎక్కడికి వెళ్ళదు లీడర్స్. ఎందుకంటే నేను ఆగిపోయినా నా కింద లీడర్స్ ఆగిపోరు. ఇది టీం వర్క్. ఇదే నా ఆస్తి. చూడండి ఒక్కసారి నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా లీడర్స్. ఒకటి చెప్తాను మీ అందరికి, అమ్మ నాన్న ఆస్తి నాది కాదు, అత్తమామ ఆస్తి నాది అంతకంటే కాదు. నేను వెస్టేజ్కి వచ్చి సంపాదించింది ఆస్తి ఏంటంటే ఒక ఫ్లాటు, ఒక 14 లక్షల కారు, గోల్డ్. ఇది ఇది నా ఆస్తి. ఇది గర్వంగా నేను చెప్పుకుంటాను. ఎందుకంటే మనకంటూ ఓన్ గా సంపాదించినప్పుడు ఆ సాటిస్ఫై వేరే ఉంటది. మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఎప్పుడు ఉండద్దు. వెస్టేజ్ లో ఏంటంటే నువ్వు ఏది కోరుకుంటావో అది 100% నీ కళ నెరవేరుతుంది. నా కళలన్నీ ప్రతిదీ నెరవేరుతుంది. ఇప్పుడు మాత్రం నేను డ్రీమ్ చేసేది హౌస్. ఆల్రెడీ హౌస్ వర్కింగ్ లో ఉంది. తొందరలో హౌస్ ఓపెనింగ్ కూడా ఉంటుంది. అది డ్రీమ్ హౌస్ కాదు, నేను లగ్జరీ డూప్లెక్స్ హౌస్ డ్రీమ్ చేస్తున్నా. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మా సార్ అలా అలా కడుతుర్రు. నేనైతే డూప్లెక్స్ ఇల్లు కట్టుకోవాలని డ్రీమ్ చేస్తున్నా. ఎప్పటికైనా ఆ డ్రీమ్ అనేది నెరవేరుతుంది. ఈ కింద లీడర్స్ కి మాత్రం 1,00,000 ఇప్పించాలి. నేను తీసుకోవటం కాదు, ప్రతి ఒక్కరికి సక్సెస్ ఇప్పియాలని ప్రతి లీడర్ అనుకోవాలి ఇందులో. ఎందుకంటే మనల్ని నమ్ముకొని వచ్చిన లీడర్స్ ని ఎక్కడ కూడా బయట గెలిపించడం లేదు. కానీ వెస్టేజ్ లో ఒక అప్లైన్ నీ చేయి పట్టుకొని నీకు 1,00,000 వస్తుంది, కార్ వస్తుంది, నువ్వు నేను చెప్తే అది చేసుకుంటా పోవాలి. అప్లైన్ ఏం చెప్పిందో అది చేసుకుంటా పోవాలి. ఒక్క సంవత్సరంలో నీకు మొత్తం సిస్టమ్ అర్థమవుతుంది. ఇక్కడ నేను చేసింది అయితే నా సక్సెస్ స్టోరీ ఇదే. అప్లైన్ ఏం చెప్తుంది, బూట్ క్యాంప్ కి రామంటది, డిఎల్సిపిల్ కి త్వరగా రామని చెప్తుంది, టికెట్స్ బుక్ చేసుకోమంటది, జస్ట్ నీ టీం ని నువ్వు ప్రమోట్ చేయమంటది. పెద్ద కష్టమేమో అనిపించలేదు, నా గురించే చెప్తుంది. ఆమె చెయ్యి మేడం, స్వప్న మేడం చెయ్యి ఒక్క సంవత్సరం పట్టుకున్నా. ఒక్క సంవత్సరం పట్టుకొని ఆమె ఏది చెప్తే అది చేసిన ఈరోజు 100% సక్సెస్ అయితే నాకు వచ్చింది. లీడర్స్ ఇక్కడ మనం అందరం కూడా గోల్ పెట్టుకోవాలి. గోల్ లేకుండా వర్క్ చేస్తే ఏదో వచ్చినవంటే వచ్చినాం, పోయినామంటే పోతున్నాం, ఇలా ఉండదు. గోల్ పెట్టుకుంటే ఆ గోల్ కి వర్క్ చెయ్యాలి 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 అని అనిపిస్తుంది. అలా చేయాలి అనిపించినప్పుడు మనకి గోల్ కి తొందరగా రీచ్ అవుతాం. ఓకే లీడర్స్, నా గోల్ అయితే 100% డూప్లెక్స్ బిల్డింగ్ ఎప్పటికైనా కట్టుకోవాలి. ఈ డిసెంబర్ లో 3,00,000 చెక్ తీసుకోవాలని డ్రీమ్ తోని వర్క్ చేస్తున్నా. ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు బ్లెస్సింగ్స్ లో ఎక్కడొకట బ్లెస్సింగ్స్ హార్ట్ఫుల్ గా రీచ్ అవుతుంది. మీ డ్రీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ 100% నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక్కడ కొత్తోళ్ళైనా పాతోళ్ళైనా 1 year మీ అప్లైన్ చేయి గట్టిగా పట్టుకోండి. అప్లైన్ ఏం చెప్పిందో అది చేసుకుంటా పోండి చాలు. వాళ్ళు ఏం చెప్పరు నాకు తెలిసి, బూట్ క్యాంప్కి రండి, సెమినార్స్ కి రండి, వీడికి రండి అని చెప్తారు, మీటింగ్స్ కి రండి, టీముని కూర్చోబెట్టండి అని చెప్తారు. ఆ మీటింగ్సే మనం ఓపెన్ అయితే మైండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ రవి సార్, థ్యాంక్ యూ సో మచ్. ఉన్నారా సార్? థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ మేడం. అడగగానే మాకు సమయం ఇచ్చినందుకు.